హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున లక్ష్మీ పూజని ఏ విధంగా ఆచరించుకోవాలి, అలాగే ఈ పూజకి ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఉంటాయండి. అవి చాలా తేలికగా ఉంటాయి, కానీ వాటిని ఆచరించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అంత తేలికైన నియమాలన్నమాట. కొన్ని మనం మర్చిపోయి వాటిని చేసేస్తూ ఉంటాము. అలా మనం నియమాలు పాటించకుండా ఈ వ్రతాన్ని చేస్తే ఎలాంటి ఫలితము రాదనమాట. ఆ నియమాలు ఏమిటి, అలాగే ఏ నైవేద్యాలని మనం సమర్పించాలి, తేలికగా పూజ ఏ విధంగా చేసుకోవాలి వంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే అందిస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉంటానండి పూజ అనేది. ఇది చూపిస్తూ మీకు ఈ పూజ ఎలా చేయాలి, ఈ పూజ చేయడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏమిటి, అలాగే ఈ పూజలో ముఖ్యమైన నియమాలు ఏమిటి అనేది చెప్తూ ఉంటాను. మిగిలిన పూజ అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగానే చేసుకోండి. కాకపోతే ఈ పీట మీద మనం జాకెట్ ముక్కని పరుచుకొని దాని మీద 3 గుప్పెల బియ్యం పోసుకోవాలి. నేనైతే ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇత్తడి ప్లేట్లో బియ్యాన్ని జాకెట్ పీస్ అనేది పరచకుండా, ఇంకా మిగిలినదంతా కూడా సేమ్ అన్నమాట. మీరు ఈ పూజని ఇలా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు, లేదంటే మీ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. మీరు వీడియోని చివరి వరకు చూసి అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను మీకు ఈ పూజకు సంబంధించిన ఎలాంటి డౌట్స్ అయినా మీకు క్లారిఫై అయితే చేస్తానండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర మాసంలో ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఆ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఒకనాడు మార్గశిర మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలను సేవిస్తూ విష్ణుమూర్తిని ఈ విధంగా అడిగింది. స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతాన్ని చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువారం మహాలక్ష్మీదేవి వ్రతమాచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో కష్టాలు తీరుతాయని, అష్టైశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని మనం వ్రతంగా అయినా ఆచరించుకోవచ్చు, లేదు అంటే పూజగా కూడా చేసుకోవచ్చు. అయితే మనం వ్రతంగా ఆచరించాలి అంటే మాత్రం ఖచ్చితంగా 5 గురువారాలు కూడా మనం ఈ పూజను చేసుకోవాలి. ఈ పూజకు ఎలాంటి ఉద్యాపన అనేది ఉండదండి. ఎందుకంటే లక్ష్మీదేవిని మనం ఎప్పుడు కూడా సాగనంపము కదా, అమ్మవారు ఎప్పుడు మన ఇంట్లో ఉండాలనే కోరుకుంటాం. కాబట్టి 5 వారాలు యథాశక్తిగా మనం పూజనైతే చేసుకోవాలి. ఒకవేళ 5 వారాలు కుదరకపోతే కనీసం 3 వారాలైనా చేసుకోవాలి. లేదు అంటే గనక ఒక్క గురువారమైనా మనం చేసుకుంటే చాలా మంచిదండి. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు, దాని తర్వాత పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారము కలుపుకొని మొత్తం 5 గురువారాలు కూడా ఈ వ్రతాన్ని మనం ఆచరించుకోవాలి. 5 గురువారాలు పూజ అయితే ఒకే విధంగా ఉంటుందండి. కాకపోతే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఉంటాయి కదా, అవి ఒక్కటే మారుతూ ఉంటాయి. మనం సంవత్సరంలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించేది వరలక్ష్మీ వ్రతం రోజు, అలాగే దీపావళి పండుగ రోజు. దాని తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్నది ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల రోజండి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకే కాకుండా మన పుట్టింటి వారికి కూడా సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా సమకూరుతాయి. అయితే అన్ని పూజలలాగా కాకుండా ఈ మార్గశిర వ్రత నియమాలు చాలా అంటే చాలా తేలికగా ఉంటాయి. కానీ వాటిని మనం
ఆచరించాలి అంటే కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే తొందరలో మనము ఆ నియమాలనేది పాటించకుండా అవి చేసేస్తూ ఉంటామండి. అలా పొరపాటు పడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అవి ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఎలాంటి నియమాలు పాటించకుండా మనం పూజ చేస్తే ఆ తల్లి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందలేము. మొట్టమొదటి నియమం వచ్చేసి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఇంటిని, పూజా మందిరాన్ని, అంటే దేవుడి ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా బుధవారం రోజే చక్కగా సాయంత్రం శుభ్రపరచుకొని బొట్లు పెట్టేసుకొని పెట్టుకోవాలండి. గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రపరచుకోకూడదు. ఇక ఇంకొక నియమం ఏమిటి అంటే ఈ గురువారం రోజున మనం తలస్నానాన్ని ఆచరించాలి. అది కూడా ఎలాంటి షాంపూలు కానీ లేకపోతే కుంకుడుగాయలు కానీ ఏమీ కూడా ఉపయోగించకూడదన్నమాట. మనం చేసే నీటిలో కొద్దిగా పసుపును వేసుకొని స్నానాన్ని అయితే చేయాలి. అలాగే ఈ పూజని మనం ఉదయమే చేసుకోవాలి. అది కూడా ఎలాంటి పాలు, పండ్లు, అల్పాహారం ఏమీ కూడా తీసుకోక మునుపే ఈ పూజని మనం పూర్తి చేసుకోవాలి. అలాగే ఈరోజు మనం ఆహారాన్ని ఎక్కువగా వండడం అంటే వృధా చేయకూడదన్నమాట. మనకు ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు చేసుకోవాలి. అలాగే ఈ రోజున మనం తలలో దువ్వెన పెట్టి దువ్వుకోకూడదండి. పూజ అంతా కూడా పూర్తయిపోయేంత వరకు. పూజ పూర్తయిపోయిన తర్వాత చక్కగా మనం దువ్వుకోవచ్చు. ముందు మనం తలలో దువ్వెన పెట్టామనుకోండి, ఆ రోజు మనం వ్రతం చేయడానికి అర్హులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. చక్కగా పూజ చేసుకోవచ్చు. కాకపోతే నేను వ్రతంగా ఆచరించుకోవాలి 5 వారాలు అనుకునే వారికి చెప్తున్నాను. అలాగే ఈరోజు అమ్మవారి పూజ చేసుకునేవారు ఈరోజు మొత్తం కూడా తలకు నూనె అనేది పెట్టుకోకూడదు. పూజ ముందు కానీ పూజ పూర్తయిపోయిన తర్వాత కానీ. అలాగే ఈరోజు మనం మన పిల్లల్ని కానీ ఎవరి పిల్లలనైనా సరే అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోప్పడడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లల్ని అస్సలు కొట్టకూడదండి. చీపురుతో కొట్టకూడదు. ఇంకా అసలే చీపుర్ని తిరిగేసి పట్టుకోవడం ఇలాంటివి కూడా ఈరోజు చేయకూడదు. ఈరోజనే కాదండి, ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని కొట్టడం కానీ చీపురుతో కొట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అమ్మవారి ఆగ్రహాన్ని గురిచేసే పనులు ఎప్పుడు కూడా మనం చేయకూడదన్నమాట. అలా చేస్తే ఆ అమ్మవారు మన ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. ఈరోజు మనం ఎవరిపైన అంటే ఇంట్లో మన భార్యాభర్తలు గొడవలు కానీ అత్తమామలతో గొడవలు కానీ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు కానీ ఏవి కూడా మనం ఈరోజు పెట్టుకోకూడదండి. ప్రశాంతంగా ఉంటూ మనసులో అమ్మను ధ్యానిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు మనం సూర్యోదయ పూర్వమే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి ముందుగా చక్కగా గడప పూజ అయితే చేసుకోవాలి. అలాగే చక్కగా అందమైన రంగవల్లులు గడప ముందు పెట్టుకోవాలి. ఈ పూజని మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొనైనా చేసుకోవచ్చు. మీకు కలశం ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేదంటే మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు. చక్కగా మనం అమ్మవారి ముందు పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవాలి. ఇలా పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవడం వల్ల అమ్మవారు మన ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకుంటుందండి. ఈ మార్గశిర వ్రతాన్ని ఆచరించే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సూర్యాస్తమయం అంటే సాయ సంధ్య సమయంలో కూడా 6 గంటల సమయం ఉంటుంది కదా, అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రించకూడదండి. అప్పుడు కూడా చక్కగా అమ్మవారి పూజను చేసుకోవాలి. అంటే మనం ఉదయం చేసినా సరే. అలాగే ఇక మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించే వారికి వచ్చే ఇంకొక సందేహం ఏమిటి అంటే పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునే వాళ్ళు పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని. అంటే ఎందుకంటే మరుసటి నెక్స్ట్ రోజు మనకి శుక్రవారం వస్తుంది కదండి. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అమ్మవారి పీఠాలు అనేది కదపం కదా. మరి ఎలా అంటే చక్కగా గురువారం సాయంత్రం మనం పూజ చేసుకుంటాం కదండి. ఇంకొకసారి అంటే ఉదయం పూజ పూర్తయిపోయిన తర్వాత మనం సాయంత్రం పూజ చేసిన దీపాలు కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదుపుకోవచ్చండి. లేదు అంటే కనుక మీరు శుక్రవారం కూడా అదే విధంగా పీఠాన్ని పెట్టుకొని పుష్పాలని మార్చుకొని పూజించుకొని శనివారం రోజు కదుపుకోవచ్చు. అది మీ ఓపిక అండి. పూజ చేసుకునేవారు మొట్టమొదటిగా గణపతిని పూజించాలి. దాని తర్వాత అమ్మవారిని పూజించాలి. అలాగే విష్ణుమూర్తిని కూడా ఈ రోజున మనం పూజించాలండి.
ఎందుకు అంటే ఇక్కడ నేను 2 పసుపు ముద్దలైతే పెట్టుకున్నాను చూడండి. ఒకటైతే గణపతి, ఇంకొకటైతే విష్ణుమూర్తి అండి. మీరు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అమ్మవారి ఫోటో ఒక్కటే పెట్టుకున్నాను కాబట్టి ఇలా విష్ణుమూర్తిని కూడా చక్కగా పసుపుతో చేసి పెట్టుకున్నానండి. చక్కగా గణపతిని, విష్ణుమూర్తిని, అమ్మవారిని పూజించుకోవాలి. గణపతి పూజ చేసుకున్న తర్వాత ఈరోజు తప్పకుండా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలండి. అంటే పుష్పాలతో కానీ, కుంకుమతో కానీ, అక్షింతలతో కానీ, చిట్టి గాజులతో కానీ అది మీ ఇష్టము. దాని తర్వాత గోవిందనామాలు కానీ, లేదంటే విష్ణు అష్టోత్తరాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవాలి. ఇవేమీ చదవడం, ఏ నామాలు చదవడం రాలేదు అనుకోండి, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాలనైనా చదువుకోవాలండి. లేదు అంటే కనుక ఫోన్లో వినడం అయినా సరే మనం ఈ రోజున చేయాలి. ఈ రోజున శ్రీ సూక్తము, కనకదార స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అమ్మవారు వాటి నుంచి మనల్ని గట్టెక్కించేస్తారనమాట. ఉపవాసం ఉండాలా అంటే ఈ పూజ పూర్తయ్యేంత వరకు తప్పకుండా ఉండాలండి. ఎందుకంటే మనం ఉదయమే పూజ పూర్తి చేసుకుంటాం కాబట్టి పాలు కూడా తీసుకోవద్దండి, మంచినీళ్ళు కూడా తీసుకోకండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాతనే మనం ఏదైనా సరే అల్పాహారాన్ని అంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి. అలాగే ఈ రోజున మనం పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఎవరికైనా సరే అండి, ఒక్కరికైనా సరే ముత్తైదువుకి తాంబూలాన్ని ఇవ్వాలి. అలాగే మొట్టమొదటి గురువారం రోజున అమ్మవారికి మనం పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ మేము ఈ పులగాన్ని తయారు చేయలేమండి అనుకునే వాళ్ళు చక్కగా పాలు, పండ్లని, బెల్లం ముక్కని కూడా సమర్పించవచ్చండి. లేదంటే పానకాన్నైనా సమర్పించవచ్చు. అయితే వ్రతంగా ఆచరించే వాళ్ళు 5 వారాలు కూడా 5 వివిధ రకాల నైవేద్యాలనైతే పెట్టవలసి ఉంటుంది. మొట్టమొదటి వారం ఇలా మనం పులగాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి చక్కగా ధూపాన్ని చూపించాలండి. ఇలా ధూపం చూపించడం వల్ల అమ్మవారు చాలా సంతోషభరితురాలవుతారు. అలాగే ధూపంలో కొద్దిగా జవ్వాదిని కూడా వేసుకుంటే ఇంకా మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది. పూజా పీఠం మీద కానీ, పూజా మందిరంలో కానీ, అలాగే అమ్మవారికి పూజ చేసే పుష్పాలలో కానీ మనము కొద్దిగా జవ్వాది వేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందండి. ఇక మీకు వచ్చే సందేహం ఏమిటి అంటే తాంబూలంలో చీరని సమర్పించాలా అంటే, మీకు 5 వారాలు చేసుకునేవారు వారం వారం మనం చీరని సమర్పించలేం కదండి. ఆఖరి వారం సమర్పించే శక్తి ఉంటే సమర్పించండి. లేదు అంటే 2 జాకెట్ ముక్కలు సమర్పించండి. లేదు అంటే కనుక తమలపాకు తాంబూలం అండి. చక్కగా మనము ఒక 3 ఆకులు, 2 వక్కలు, ఏవైనా సరే ఒక 4 పండ్లని పెట్టి అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఎలాంటి ఆర్భాటం ముఖ్యం కాదండి, భక్తి అనేది ముఖ్యం అన్నమాట. అలాగే ఈ రోజున ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక్కరికైనా సరే అన్నాన్ని పెట్టడం కూడా చాలా మంచిదండి. అమ్మవారు చాలా సంతోషిస్తారనమాట. ఇలా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయను కొట్టేసుకొని నైవేద్యాన్ని సమర్పించి మంగళహారతిని అయితే ఇవ్వాలి. అమ్మవారికి నమస్కారాలు చేసుకొని తప్పొప్పులు క్షమించమని వేడుకోవాలండి. అలాగే మన గోత్రనామాలతో మన సంకల్పాలు చెప్పుకొని అమ్మ ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించి మా ఈ కోరికలని తీర్చమని అమ్మవారిని ప్రాధేయపడాలి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.